అర్జునుడు, కర్ణ, ఇది ఇక్కడితో ముగుస్తుంది. ధర్మం నేడు గెలుస్తుంది. కర్ణుడు, అర్జున, మాటలు కాదు, నా శక్తి, ధైర్యమే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అర్జునుడు, నీకు శక్తి ఉండవచ్చు, కాని నీ మార్గం అధర్మమైనది. ఆలస్యం కాకముందే లొంగిపో. కర్ణుడు, లొంగిపోవా? యోధుడు మరణం ముందు కూడా వెనుకడుగు వేయడు. అర్జునుడు, అయితే సిద్ధమవు. నేను ధర్మం కోసం, న్యాయం కోసం యుద్ధం చేస్తున్నాను. కర్ణుడు, నేను స్నేహం కోసం, నా విధేయత కోసం యుద్ధం చేస్తున్నాను. ఎవరిది బలమైన సంకల్పమో చూద్దాం. కర్ణుడు తన రథచక్రం కూరుకుపోయినప్పుడు, అర్జున, ఒక క్షణం ఇవ్వు. ఇప్పుడు దాడి చేయడం న్యాయం కాదు. అర్జునుడు, న్యాయమా? ద్రౌపదిని అవమానించినప్పుడు, అభిమన్యుని చుట్టుముట్టినప్పుడు నువ్వు న్యాయాన్ని చూపించావా? కర్ణుడు, నీకు చేయవలసినది చేయి. అర్జున, నా విధి ముందే నిర్ణయించబడింది. కృష్ణుడు, ధర్మం నిలిచింది. అర్జున, యుద్ధం ముగింపు వైపుకు నడుస్తోంది. అర్జునుడు, కర్ణుడి త్యాగం అధర్మాన్ని అనుసరించే వారి కోసం ఒక గుణపాఠం కావాలి. ఇది వారి యుద్ధం మరియు నైతిక పోరాటాన్ని సులభమైన తెలుగు సంభాషణలలో చూపుతుంది.